హైదరాబాద్లో వరుస హత్యలు, ఆత్మహత్యలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే మరోపక్క గుర్తు తెలియని దుండగులు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు. శనివారం అబిడ్స్లో ఓ బాలికను బిహార్కు చెందిన వ్యక్తి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరవక ముందే తాజాగా నగరంలో మరో బాలుడి కిడ్నాప్ వ్యవహారం కలకలంగా మారుతోంది. ట్యూషన్కు వెళ్లిన కుమారుడు రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నగరంలోని జిల్లెలగూడలో ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు ఆదివారం సాయంత్రం దగ్గరలో ఓ చోట ట్యూషన్కు వెళ్ళాడు. కానీ రాత్రైనా కుమారుడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆ తల్లిదండ్రులు వెంటనే ట్యూషన్ మాస్టర్ ఇంటికి వెళ్లి అడగగా అప్పుడే వెళ్ళిపోయాడని చెప్పినట్లుగా సమాచారం. దీంతో ఆ దంపతులు షాక్కు గురయ్యారు. కంగారు పడి చుట్టుపక్కల ప్రాంతాలలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇందులో భాగంగానే పోలీసులు దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించగా అందులో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ బాలుడిని స్కూటీపై తీసుకువెళ్తున్నట్లుగా రికార్డయ్యింది. దీంతో ఇది పక్కా కిడ్నాప్ వ్యవహారమే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక పోలీసులు బృందాలుగా విడిపోయి ఆ బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఉన్నట్టుండి కుమారుడు కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మొన్న అబిడ్స్లో చిన్నారి, నిన్న జిల్లెలగూడలో బాలుడు. ఈ వరుస కిడ్నాప్ వ్యవహారాలతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. మరి ఇంతకు ఈ బాలుడిని నిజంగానే కిడ్నాప్ చేశారా, లేదంటే దీని వెనకాల మరేదైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.